గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి పాలెం శ్రీను అండ్ నరసింహ. నేను వెస్టేజ్ బిఫోర్ అంటే నా చదువు అనంతరం, చదువు అయిపోయినాక ఇంటర్ డిస్కంటిన్యూ అయిన తర్వాత ఏంది మెకానిక్ అంటే డిప్లొమా చేసి ఒక 6 నెలలు డిప్లొమా డీజిల్ మెకానిక్ చేసి ఒక ఇక్కడ హైదరాబాద్లో బాలనగర్లో ఆటోలు తయారయ్యే కంపెనీలో ఫిట్టర్గా ఒక 3 నెలలు జాబ్ చేసిన. 3 నెలలు చేసిన తరుణంలో అక్కడ నాకు ఏమర్థమైందంటే టైం 9 గంటలకు అక్కడ అటెండ్ అయ్యి మళ్ళీ సాయంత్రం 6 గంటల దాకా అక్కడ గొడ్డు సాకిరి చేయించుకునే వాళ్ళు. అక్కడ ఇచ్చేది ఎంత అంటే 5,600 రూపాయలు ఇచ్చేది. 5,600 రూపాయలల్లా నాకు వచ్చే చేతికి ఎంత అంటే ఈఎఫ్ఐ పిఎఫ్ అవన్నీ కట్టుగాంగా నా చేతికి వచ్చేది 4,900 చేతికి వస్తే నాకు వచ్చిన జీతం 15 రోజులకే అయిపోయేది. మళ్ళీ 15 రోజుల దాకా చేతిలో ₹1 ఉండకపోతుండే. కనీసం తినడానికి కూడా ఇది పరిస్థితిలో ఒక 3 నెలలు చేసి ఈ జాబ్ చేసి నేను బతకలేని ఉద్దేశంతో ఎవరి కింద నేను చేయను, నా సొంతంగా నేను చేసుకోవాలి, ఏదైనా బిజినెస్ చేసుకోవాలి, లేదంటే సొంతంగా ఏదైనా పని చేసుకోవాలని ఆలోచనతో ఆ జాబ్ మానేసి చెప్పకుండానే అక్కడ ఏది రిజైన్ చేయకుండానే చెప్పకుండానే ఊరికి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఊరికి వెళ్ళిపోయి ఏదేమైనా మా అమ్మ నాన్నకి చెప్పేసాను, నేను ఏదేమైనా వాని కింద పని చేయను, నాకు సొంతంగా నేను ఇక్కడ అవసరం అనుకున్నా, నాకు వచ్చి వ్యవసాయం వచ్చు, అప్పటికే వ్యవసాయం నేర్చుకున్నా, నాకు వ్యవసాయం వచ్చు, నేను వ్యవసాయం చేసుకుంటానని అప్పటికి ఊరికి వచ్చేసి వ్యవసాయం పెట్టుకున్నాను. ఒక 30 ఎకరాలతో స్టార్ట్ చేసుకొని 30 ఎకరాలు 10 ఎకరాలు ప్లస్ బయట 20 ఎకరాలు కౌలుకు తీసుకొని 30 ఎకరాలతో స్టార్ట్ చేసుకుంటూ అలా ఒక 14 సంవత్సరాలు చేసినాను. ఫస్ట్ నాకు అక్కడ ఏమర్థమైందంటే వ్యవసాయం నేను స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు కూలీ రేటు చాలా తక్కువ, ₹20 ₹25 ఉంటుండే. అలా యూరియా బస్తా కానీ డిఏపి బస్తా కానీ వచ్చేసి 600-700 రూపాయలు ఉంటుండే. యూరియా బస్తా వచ్చేసి ₹200 ₹150 ఉంటుండే, ₹150 ఉంటుండే. అలాంటి సిచ్యువేషన్. సరే అండి సార్, ఎస్టీ చేస్తున్నాం సార్, జూమ్ మీటింగ్ చూసుకున్నాం. ఇక్కడ ఏం పని మీద వచ్చినావు? బాగుంటాం, జూమ్ మాట్లాడానికి వచ్చాను సార్. అది కాదయా, హాస్పిటల్ ఏం హాస్పిటల్ కదా సార్, ఇక్కడ బయటికి వెళ్ళాం. బయటికి సారీ ఫర్ మేడం. సార్ అండి సార్, బైక్ సార్. ఓకే సారీ మేడం. అలా చేస్తున్న తరుణంలో అప్పుడున్న రేటుకు వర్కౌట్ అయింది వ్యవసాయం అనేది కూడా. తర్వాత పోను ఏమైందంటే కాంపిటీషన్ పెరిగిపోయింది, వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. అప్పుడు పత్తికి మంచి రేటు ఉండే, కూలీది ఎక్కువ రేటు తక్కువ ఉంది, దివాడు ఎక్కువ వస్తుంది ఉద్దేశం అందరు పత్తులు వేయడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసిన తరుణంలో కూలీ రేటు ఏకంగా ₹20 నుంచి 200 నుంచి 300 దాకా అయింది. ఆ 300 ఇచ్చినా కానీ జనాలు దొరకని టైం అయిపోయింది. ఇంకోటి మనకు ఫర్టిలైజర్ వచ్చేసి 600 నుంచి 1200 1300కి వచ్చేసింది. మనకు మన పండిన పంటకు మాత్రం అదే రేటు. మేడం ఎవరు స్క్రీన్ పైన కొంచెం డిస్టర్బ్ చేసి చూడండి మేడం. ఓకే సార్. లీడర్స్ ఎవరు కొంచెం మొబైల్ ని చేతిలో పట్టుకొని ఏమి గీయకండి లీడర్స్. ఓకే, అలా చేస్తున్న తరుణంలో అట్లా రాను అది కూడా మొత్తం డల్ అయిపోయి ఏం మిగిలిన పరిస్థితికి వచ్చేసింది. అలా వచ్చిన తరంలో అప్పుడు నేను అలా వ్యవసాయం చేసుకుంటూనే సమ్మర్ సీజన్ లో నాకు డ్రైవింగ్ ఫీల్ అంటే చాలా ఇష్టం. అలా ట్రాక్టర్లు చాలా పొలాలు దున్నేటప్పుడు ట్రాక్టర్లు తోలుకుంటూ ఉండడం. ఇంకోటి సమ్మర్ లో లారీకి వెళ్ళడం క్లీనర్ గా, అలా వెళ్ళి పార్ట్ టైం గా వెళ్ళి అట్లా డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత వ్యవసాయం అనేది చాలా ఇది కూడా కష్టమైన పరిస్థితికి ఏర్పడింది. మిగలడం లేదు, ఎంత చేసినా కానీ మనకు చేసిన చేతకి మనం వచ్చేది కాదని అంటే పూర్తిగా లారీ తీసుకున్నాం. అప్పుడు లారీ ఫీల్డ్ అనేది బాగుంది, ఇసుక రేటు మంచిగా ఉంది, లారీలు బాగా నడుస్తున్నాయి అనే ఉద్దేశంతో లారీ తీసుకొని నేనే ఓన్గా నడుపుకుంటూ ఉన్న 10 ఎకరాలు చేసుకుంటూ అప్పుడు లారీ వ్యవస్థ మంచిగా ఉంది. అప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉంది, చాలా పైసలు మిగులుతుండే. నెల వచ్చేసరికల్లా బండి ఈఎంఐలు అవన్నీ పోను కూడా నెలకు 50,000 ₹1,00,000 దాకా మిగులుతుండే. ఇది బాగుంది అనే ఉద్దేశంతో ఇంకో బండి తీసుకోగానే కరోనా వచ్చేసి, కరోనా రాగానే ఈఎంఐలు ఆగిపోయినాయి. ప్లస్ 2 బండ్లు ఈఎంఐలు ఆగిపోయి అంతా డీజిల్ రేటు పెరిగి అన్ని పెరిగి
ఆ మనకి ఇసుక రేటు మాత్రం తగ్గింది, బయట ఖర్చులు పెరిగినాయి, కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అలాంటి తరుణంలో ఏం చేయాలి? ఆల్రెడీ అప్పులు అవుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలి? ఏదో ఒకటి అప్పటికే ఆలోచిస్తుండేది ఎప్పుడు నేను. ఏదైనా ఒకటి పెట్టుబడి లేకుండా ఇప్పుడున్న సమాజంలో పెట్టుబడి పెడితే బయట మార్కెట్ తిరుగుతున్నా కాబట్టి మనం పెట్టుబడి పెట్టిన అలాంటి సిచ్యువేషన్ మనం లక్షలు పెట్టుబడి పెట్టి ఏమవుతుంది అనే ఉద్దేశంతో ఆ ఆలోచించేది. ఏమైనా పెట్టుబడి లేకుండా ఇంకేమైనా దొరికితే బాగుండు, ఇంకేమైనా చేస్తే బాగుండు అనుకున్న సమయంలోనే ఈ గ్రేట్ ఆపర్చునిటీ మా యువన్ బ్రదర్ మా వెంకట వెళ్ళాం ఒక పని మీద. ఇద్దరం హైదరాబాద్ నుంచి బండి మీద ఊరికి వెళ్ళినాం. ఊరికి వెళ్ళేటప్పుడు మామూలుగా నాకు సార్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఏం చెప్పలేదు, దీని గురించి కూడా ఏం మాట్లాడలేదు. మేము ఊరికి వెళ్ళి అయితే అప్పటికి సార్ ఏంటంటే హైదరాబాద్కి వచ్చేసి ఎప్పుడు డిగ్రీ అయిపోగానే వచ్చేసిండు. ఊళ్ళో ఎవరు కూడా సగం మందికి తెలియదు. నేను లాస్ట్ ఇయర్ దాకా ఊళ్ళో ఉన్న రాజకీయం చేసేది, నేను ఊళ్ళో బాగా తిరిగేది, అందరికి పరిచయాలు ఉండే నాకు. అయితే మేమిద్దరం ఊరికి వెళ్ళిన తర్వాత ఊర్లో ఎంటర్ అయిన స్టార్టింగ్ నుంచి అందరూ చాలా వరకు ఏమంటున్నారంటే వెంకటేష్ సార్ వస్తుండు అని చాలా మంది మా బండికి అడ్డం వచ్చి మాట్లాడుతున్నారు సార్ తోటి. ఇదేంది ఎవరో ఇన్ని రోజుల దాకా ఎవరో తెలియదు ఇతను, ఈ ఒకేసారి సడన్ లో వచ్చి వీళ్ళందరూ వచ్చి ఏంది సార్ వస్తున్నది ఏం జరుగుతుందని అనుకున్నా. సరేలే అని అలా అయిపోయింది. ఇంటికి వెళ్ళినాం, పని చేసుకొని మళ్ళీ సాయంత్రం రిటర్న్ అయ్యి ఊరు బయటికి వచ్చే సమయంలో ఒక అతను నెగిటివ్ లా నెంబర్ 1 పర్సన్ అతను అంటే నాకు చాలా కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఇతడు మనం ఏది చెప్తే దానికి ఆపోజిట్ ఉంటాడు. అతను వచ్చి సార్ నాకు అసలు నిద్ర పట్టట్లేదు, మనం మీటింగ్ వచ్చిన కాంచి ఏం సార్ అసలు ఇన్ని రోజుల దాకా రాజకీయం గురించి మాట్లాడి వాని జెండా మోసి వీని జెండా మోసి యువననుకో చేసిన సేవలు ఇక నుంచి అది కాదు సార్ నేను చేసేది, ఇది చేయాలా, ఇది వినాలని ఒక 2 మాటలు మాట్లాడాడు. నేను అక్కడ కనెక్ట్ అయినా. అసలు ఇంత నెగిటివ్ పర్సన్ ఒకేసారి వచ్చి సార్ దగ్గరకు వచ్చి సరెండర్ అయ్యి సార్ చెప్పిన మాటలకు నువ్వు ఇది సార్ అది సార్ నాకు కనెక్ట్ అయింది, నేను ఏదో చేసిన అంటే అసలు నేను నమ్మలే. ఇద్దరు సరే అది అయిపోయిన తర్వాత ఇద్దరు మళ్ళీ బయలుదేరిన తర్వాత అడిగిన, సార్ అసలు ఏం చేస్తున్నావు నువ్వు, ఏం జరుగుతుంది, ఏంది, ఎవరో అసలు ఇతను నిన్ను నమ్మే నీ ఏమంటే వస్తున్నా అంటే ఏంది నాకేం అర్థం అయితే లేదు. ఇతడు వీళ్ళ పెద్ద నెగిటివ్ లో నెంబర్ 1 పర్సన్, ఇతను ఎవరు సహించరు. అలాంటిది నీకు కనెక్ట్ అయినా అడిగిన ఏం చేస్తున్నావు అని అడిగితే ఒకటే మాట్లాడాడు, ఏం చేస్తున్నావు ఇప్పుడు నీకేం చెప్పను, నేను అంత పిచ్చోని ఏం కాదు, అంత తెలివి తక్కువ చేతలు ఏం చేస్తలేను, నేను ఊరికనే ఏం చేస్తున్నావు అనుకున్నావా, నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే రేపు ఒక 5 ఒక మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ కి వచ్చేందో తెలుసుకో అన్న. సరే తెలుసుకుంటా కానీ ఫస్ట్ అది ఏందో చెప్పంటే ఇక్కడ నేను ఏం చెప్పను రా, నీకు ఏం అర్థం కాదు. శ్రీను సార్ మేడం సార్ ఒకసారి కొంచెం గట్టిగా మాట్లాడండి సార్, చాలా మంది లీడర్స్ వాయిస్ రావడం లేదు అని పెడుతున్నారు. ఓకే అక్కడికి వచ్చాకనే చెప్తాను, ఏం లేదు అక్కడికి వచ్చి తెలుసుకో, నేను మాట్లాడేది ఏముండదు, నీకు చెప్పేది ఏముండదు, నీకు చెప్పినా నీకు నచ్చదు, ఫస్ట్ అదేమో తెలుసుకోరా, నీకు ఇబ్బంది ఏముంది అని ఒకటే మాట్లాడు. సరేలే పోయేది ఏముంది, ఇంతగానో తెలుసుకో అంటున్నాడు కదా, పోయేది ఏముందిలే అన్నట్టుగా ఆ రోజు సైల్ సార్ అండ్ బీబీ మేడం, పాండ్ సార్ ఇలా మీటింగ్ చేయడం, మన 5 మీటింగ్ ఉంది. అది ఏం చెప్పిండంటే 1:30కు ఉంటది, కరెక్ట్ 1:30కు వచ్చి వెయిట్ చేయాలనుకుంటూ అక్కడికి నేను కూడా వస్తా అన్నాడు. సరే అని నేను 1 గంటలకు వెళ్ళాను. 1 గంటకు వెళ్తే అక్కడ ఎవ్వరూ లేరు, ఫస్ట్ వ్యక్తి నేనే అక్కడ వెళ్తాను. నేను అక్కడికి వెళ్ళి ఫోన్ చేశాను, ఏంటి మీటింగ్ అన్నారు, ఏమన్నారు, ఏది లేదు, ఎవరు లేరు, ఏంటి ఖాళీగా ఉందంటే ఒక 5 నిమిషాలు ఆగి వస్తారు అన్నాడు. ఒక 5-10 నిమిషాలు వెయిట్ చేసిన అక్కడ. ఒక 10 నిమిషాల తర్వాత అసలు నేను అది ఎందుకు ఇస్తున్నారు వీళ్ళంతా ఏంటిది అని వాస్తవానికి ఫస్ట్ టైం నేను చాలా, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి లేడీస్ చాలా మంది లేడీస్ చిన్న పిల్లల్ని సంకలెత్తుకుంటారు అనుకున్నా. వీళ్ళకి భర్తలు చేసి పెడుతుంటే తిని ఇంటికాడ ఉండి బట్టలు పెట్టుకొని వంట వండుకొని ఏదో చేసుకుని ఉండగా వీళ్ళకి తలకాయ పని చేయాల, పిచ్చోళ్ళ మంచోళ్ళ ఆ పిల్లల్ని ఎత్తుకొని అనవసరంగా ఏం మీటింగ్ వీళ్ళకి అర్థం లేదు అది అని కొంచెం నాలో నేను అనుకోని సరే అని ఇద్దరు వచ్చారు. ఇప్పుడు నాకు తోడుగా ఇద్దరు పంపించారు, సార్ రాలేదప్పుడు ఇద్దరిని పంపించి నన్ను మధ్యలో కూర్చోబెట్టుకొని అటు సైడ్ ఒకరిని ఇటు సైడ్ ఒకరిని కూర్చోబెట్టింది ఎమ్మెల్యే. వీడు ఎప్పుడు లేచిపోతాడని ఏమనుకున్నారో కానీ మధ్యలో కూర్చోబెట్టిరు. మధ్యలో కూర్చున్న తర్వాత చాలా మంది ఇప్పుడు డాష్ ఎక్కి నేను ఈ ప్రాబ్లం కి వాడుకున్నా, నాకు వాయిస్ బ్రేక్ అవుతుంది ఒకసారి అన్ని వింటున్నా. పైసలు నాకు ముఖ్యం కాదు,
ఓకే ఓకే సార్, కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. ఓకే మేడం. ఓకే. అందరూ డబ్బులు వస్తున్నాయని మన బీబీ మేడం మాట్లాడింది. నేను స్కూల్లో ఆయమ్మ చేసేది ఎన్ని సంవత్సరాలు చేసిన నాకు ఇంత అక్కడ 8,000 వచ్చేది, ఇక్కడ జస్ట్ 3 years అవుతుంది. నాకున్న ప్రాబ్లమ్స్ ఫైల్స్ ఉంటే ఇది వాడుకోవడం వల్ల ప్రాబ్లం తగ్గింది. ఇవన్నీ చెప్తుంటే నేను సార్ వచ్చాడు, నేను గవర్నమెంట్ జాబ్ ఆనేసిన, ఇందులో ఇంత తీసుకుంటున్నా అని సార్ చెప్పిండు. ఇవన్నీ కాదు నాకు కావాల్సింది, డబ్బులు ఎలా వస్తాయి నాకు కావాలి క్లారిటీ అనుకొని అలానే స్టోన్స్ ఇన్ఛార్జ్ చేసి కూర్చున్నా. ఏదేమైనా సరే ఈ రోజు వచ్చినది తాడో పీడో తెలుసుకొని పోవాలనే ఉద్దేశంతో నాకు ఉన్న బిజీకి రాదు కదా, గడికి గడికి సార్ సిగ్నల్ పెట్టి కూర్చున్న తర్వాత లాస్ట్ సైల్ సార్ వచ్చిన తర్వాత ఓకేనా మేడం? కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఇప్పుడు ఓకేనా మేడం? ఓకే ఓకే సార్. ఓకే ఓకే సారీ. ఎలా వస్తాయి డబ్బులు, ఎలా వస్తాయి నాకు తెలుసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ అలానే కూర్చున్నాక లాస్ట్ సైల్ సార్ వచ్చాడు. సైల్ సార్ వచ్చి చెప్పాడు, ఇన్ని రోజులు మనం కిరాణా షాప్ లో ఆయిల్ కొంటున్నాం, ఎన్నెన్నో మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని కొనుక్కుంటున్నాం, కానీ అక్కడ మనకు క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వట్లేదు. ప్లస్ అవి మనకు రూపాయి కూడా ఎవరు ఇవ్వట్లేదు. మన ద్వారా ఎవరెవరో బిజినెస్ చేసుకొని ఎవరెవరు లాభపడుతారు, మనకు అవి వాడుకోవడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఇవి మనం ఎందులో వెస్టేజ్ లో ఉన్న ప్రొడక్ట్స్ వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది, ప్లస్ 10 మందికి చెప్తే డబ్బులు వస్తాయి, ఇందులో ఇంతే మనం చేసేది ఏం లేదు బిజినెస్ అని ఒకటే క్లారిటీ ఇచ్చాడు. నాకు ఒక్కటే మాట కరెక్ట్, ఏముంది ఇందులో మనం ఎక్కడ రూపాయి కట్టేయలేదు, జస్ట్ ప్రొడక్ట్స్ వాడుకుంటే రిజల్ట్ వస్తుంది. ఆ వచ్చిన రిజల్ట్ 10 మందికి చెప్తే డబ్బులు వస్తాయి అంటారు, ఇంతే కదా అనుకొని ఒక్క లాజిక్ అర్థమైంది అంతే. నాకు నేను పెద్దగా ఎక్కువ తీసుకోలేదు, ఆ ఒక్కటి అర్థం చేసుకొని సరే బాగుంది అనుకుని తర్వాత నాకు ఏం చెప్పారంటే ఫస్ట్ ఒక 2 hours కూర్చొని చాలా అన్నారు. అయితే 1 గంటలకు వెళ్ళి కూర్చుంటే 2 గంటలు అంటే 2:30. యాక్చువల్గా నేను ఎప్పుడు సినిమా కూడా పోను, ఎందుకంటే ఆ సినిమా పోతే 2 గంటలన్నర కూర్చోవాలి, ఎవరికి వచ్చిన తలకాని. కానీ సినిమా కూడా పోను. 2 గంటలు అంటే 2 గంటలు ఎవరు కూర్చుంటారు, ఎట్లా అవుతుంది, నా వల్ల అవుతుందా కాదా అనుకున్న మైండ్ సెట్ ని అక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటే సాయంత్రం 6:30 అయింది. బయటికి వెళ్ళి చూస్తే అప్పటికే చీకటి అయింది, మస్క్ అయింది. అరే ఇంతసేపు కూర్చున్నా నాకు అసలు టైం తెలియలేదు. అలాంటి సిచ్యువేషన్, అలాంటి మైండ్ సెట్ తో కూర్చున్న తర్వాత నాకు అది క్లియర్ ఒక్కటే అర్థమైంది, ఏంటంటే మనం వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది, 10 మందికి చెప్తే డబ్బులు వస్తాయి అనేది నాకు క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ తీసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒకటే మాట అన్నాడు సార్, ఏమైందో ఏం ఆలోచించాం అన్నాడు. అంటే ఏం లేదు, ఇప్పటికే కొంచెం లేట్ అయింది, పర్లేదు చేస్తా అన్నా. ఏం చేసామంటే సరే ఐడి ఏం చేయాలో చెప్పంటే ఐడి తీసుకో అన్నాడు. ఐడి తీసుకున్నా, మళ్ళీ వారం రోజులు నా పని నేను మళ్ళీ బండ్లకు వెళ్ళిపోతాడు, సైలెంట్ గా మళ్ళీ వెళ్ళిపోతున్న తర్వాత మళ్ళీ ఒకసారి సార్ ఫోన్ చేసి ఏమైందిరా రోజు వస్తూ ఇంటి మరి ఐడి చేసుకుంటే మరి ఏం తీసుకోవా అంటే ఏం తీసుకోవాలన్నా, ఏం తీసుకోవాలంటే 5:30 రా అన్నాడు. 5:30 స్టోర్కి వెళ్ళిన తర్వాత ఏం తీసుకోవడం అంటే నాకున్న ప్రాబ్లం కూడా గ్యాస్ ట్రబుల్, నడుము నొప్పులు, మొఖాల నొప్పులు 3 ఉన్నాయి. నాకు ఈ ప్రాబ్లమ్స్ కి ఇప్పి అంటే కొన్ని సప్లిమెంట్స్, నూనె, బ్లాక్ సాయిల్, ఆమ్లా, అలవేరా, ఇలా ఈ కుకింగ్ ఆయిల్ అండ్ టీ పొడి సజెషన్ ఇచ్చి తీసుకొని నేను ఏదనుకున్నా అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకున్న గ్యాస్ పెయిన్ కు డాక్టర్ని అడిగిన, సార్ నాన్న నాకు మా ఫ్యామిలీ డాక్టర్ లెక్క ఉంటాడు, అన్న నాకు ఈ గ్యాస్ పెయిన్ బాగా ఇక్కడ చెస్ట్ లో పెయిన్ వస్తుంది, ఇది ప్రాబ్లం ఏందని చెక్ చేపిస్తే అది ఏమన్నా అంటే, అరే బాబు ఇది నీకు వచ్చింది గ్యాస్ ట్రబుల్ తో వచ్చింది, ఇది ఏ పెయిన్ కాదు, నీకు నిద్ర ఒక అది నువ్వు ఏదో భయపడుతున్నావు కానీ ఏం కాదు అంటే. మరి ఈ ప్రాబ్లం ఎలా తగ్గుద్ది అంటే 3 సార్లు 3 పూటలు ఇంత తినాలి, లేదంటే ఈనో ప్యాకెట్ కానీ రాటాక్ టాబ్లెట్ కానీ ఏదన్నా తీసుకోవాలి, లేకపోతే అది అంతే ఉంటది రా అన్నాడు. అలా తిన్నా కానీ తగ్గుద్ది అంటే లేదు, కానీ కొంచెం అంత ఉండదు, అంత ఇబ్బందిగా ఉండదు అన్నాడు. అయితే సరేలే అని అలా ఉన్న సమయంలో ఈ ప్రొడక్ట్స్ జస్ట్ 15 days కంటిన్యూ ఏదేమైనా సరే ఈ ప్రొడక్ట్స్ వాడాలి, ఈ రిజల్ట్ ఏందో తెలుసుకోవాలి, దమ్మేందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో కంటిన్యూగా 15 days వాడండి అన్న. కంటిన్యూగా 15 days వాడిన తర్వాత అసలు యాక్చువల్గా నేను ఎప్పుడైనా కింద కూర్చొని అన్నం తిన్నాను, ఎందుకంటే నాకు నా మొఖాలు నడుస్తాయి, నడుములు వస్తాయి అనే ఉద్దేశంతో ఎప్పుడు చైర్ పైన కూర్చొని తింటా. ఒక రోజు కింద కూర్చొని అన్నం తిని సడన్ గా నాకు తెలియకుండా నేనే లేచిన. అలా లేవగానే నాకేదో ఒక మిరాకిల్ అనిపించింది, ఏంది ఏదో కొత్తగా అనిపించింది, ఎప్పుడు నాకు ఇలా ఎట్లా లేవలేదు, ఈ రోజు సడన్ గా కింద కూర్చొని లేచిన ఏందని మళ్ళీ ఒకసారి ట్రై చేసిన.
అయినా లేచిన తర్వాత మా మేడం చెప్పిన, అసలు ఈ ప్రొడక్ట్ బాగున్నాయి అబ్బా, ఇవి వాడితే అసలు నేను కింద కూర్చొని లేచిన సడన్ లా అంటే మా మేడం నమ్మలే. ఎందుకంటే నువ్వేదో ఈ ప్రోడక్ట్ నువ్వు తెచ్చిన తిడతావా అనే ఉద్దేశంతో ఏదో చెప్తున్నా ముచ్చట అని అన్నది. అంటే తనకు తెలుసు నేను ఎట్లా కింద కూర్చుంటే లేవను, ఎక్కువసేపు కూర్చోవడం నాకు తెలుసు. అలా కూర్చొని కింద చేతులు పెట్టకుండా అమ్మదానం కాళ్ళ మీద లేస్తే తను కూడా అప్పుడు అన్నది, ఇది నిజమే ఏదో ఉంది ఇందులో. అంటే నాకు ఆ గ్యాస్ ట్రబుల్ తగ్గింది, ప్లస్ ఆ మొఖాల నొప్పులు నడుము నొప్పులు తగ్గిన తర్వాత బాగున్నాయి ప్రొడక్ట్స్ మాత్రం అని వాడుకుంటూ సైలెంట్ అయిపోయినా. మళ్ళీ సైలెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా సార్ ఫోన్ చేసిండు, ఏమైందిరా సైలెంట్ అయిపోయిన, ప్రొడక్ట్ వాడినా అంటే వాడినా, ఎలా ఉన్నాయి అంటే బాగుంది, నెక్స్ట్ అంతేనా అన్నాడు. అంటే మరి ఏం చేయాలి చెప్పన్నా, ఏముంది నీకు వచ్చింది 10 మంది చెప్పన్నాడు. 10 మంది అంటే నేనేమనుకున్నా అంటే నాకు మస్తుగా ఉన్నారు కదా, నా ఫోన్ లో ఒక 500-600 కాంటాక్ట్ నెంబర్ ఉంటాయి, ఈ 500-600 మంది నేను చూస్తున్నాను చెప్పేస్తానే ఉద్దేశంతో బాగా ఎగ్జైట్ అయిపోయాను. అయిపోయి ఫస్ట్ మా రిలేషన్ మా మేనమామ నాకు జాన్ జిగిరి చెప్ప, మామ వరుస మామ అయితే మేనమామ, కాకపోతే నేను చెప్పింది ఆయన కాదన్నాడు, ఆయన చెప్పింది నేను కాదన్నాడు. ఫస్ట్ అతనికి పొద్దున్నే ఫస్ట్ ఫోన్ నా బిజినెస్ స్టార్ట్ చేసింది అతనితోనే. ఫోన్ చేసి మామ నీతో మాట్లాడేది ఉంది కొంచెం ఇట్లా అంటే, చెప్పాలడు ఏదైనా సరే చేద్దాం చెప్పు చేస్తా ఇంత అన్నాడు. అన్న తర్వాత చెప్పిన మామ నేను ఇట్లా ఒక మీటింగ్ పోయినా, ఇందులో నేను ప్రొడక్ట్స్ తీసుకొని వాడు కూడా నాకు ఈ ప్రాబ్లం తగ్గింది, నువ్వు కూడా రా మన ఇద్దరం కలిసి చేద్దామని మా మామ అడిగింది. ఆయన ఒకటే మాట అన్నాడు, అల్లుడు నీకు నాకు మంచి స్థానం ఉంది, మంచిగా ఉన్నాం, నువ్వు ఏమో చెప్పినా వింటా, ఇంకేమైనా పని చెప్పి చేస్తా గానీ వెస్టేజ్ గురించి చెప్తే మాత్రం ఫోన్ కట్ చేస్తా అన్నాడు. కథం నాకు ఉన్న 100 ఛార్జింగ్ కాస్త 0కి వచ్చేసింది. అసలు ఏంది నీకు ఏం తెలుసు మామ దీని గురించి అన్న, నువ్వేం తెలిసినా ఏం చెప్పినా నేను చెప్పను, నువ్వు నాకు చెయ్యొద్దు, దాని గురించి చెప్పొద్దు ఫస్ట్ అనగానే అని అలా మాట్లాడుతున్నాగానే తనంగా ఫోన్ కట్ చేసిండు. కట్ చేయగానే నాకు ఆల్రెడీ అయిపోయింది, అప్పటికే నాకు 0 వచ్చేసింది ఛార్జింగ్. అయిపోయిన తర్వాత ఏం చేయాలని అలా సైలెంట్ మళ్ళీ 10 రోజులు మళ్ళీ సైలెంట్ అయిపోయాను. మళ్ళీ సార్ కాల్ చేసిండు, చేసి ఏమైందిరా మళ్ళీ సైలెంట్ అయిపోయినావు ఏంది అన్నాడు. ఏం లేదు నేను చెప్తే ఓడించలేదు అంటే, ఎంతమంది చెప్పినావు ఏం చెప్పినావు అన్నాడు. ఏముంది చెప్పా మామకు ఒక్కనికే చెప్పినా, ఆ ఒక్కనికి చెప్తేనే వాడు వినట్లేదు, ఇక నేను చెప్తే ఓడింటాడు అన్నాడు. నీకేం తెలుసు అని చెప్పినావు, నువ్వేం చెప్పకు, ఫస్ట్ నువ్వు తెలుసుకుందురా, మీటింగ్ ఉంది ఎంజాల్లో మీటింగ్ ఉంది ఈరోజు, మీటింగ్ రా అని చెప్పిండు. సరే మీటింగ్ అన్నాడు కదా, మళ్ళీ పోదామని మీటింగ్ పోయిన తర్వాత అక్కడ బీ మేడం మనిషి మేడం ఇట్లా ఒకటే మాట, మనం నిలబడితే టీం అదే వస్తుంది, మనం నిలబడితే టీం అదే వస్తుంది అని చెప్తుంటే అలా 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 ఒకే నెలలో 10-15 మీటింగ్లకు అటెండ్ అయిన తర్వాత నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత చిన్న చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత మంచి టీం వచ్చింది. జస్ట్ నెల 15 రోజులలో బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత నాకు 13,309 రూపాయల చెక్ వచ్చింది. చెక్ రాగానే అప్పుడు కొంచెం చిన్న టీం స్టార్ట్ అయింది, మంచిగా వస్తుంది. నెక్స్ట్ మంత్ ఎమ్మటే సిల్వర్ అయినా, నెక్స్ట్ మంత్ విత్ ఇన్ 3 months లోనే గోల్డ్ డైరెక్టర్ అయిన తర్వాత ఇలా ఇలా వాడుకుంటూ పోయి ఇలా చేసుకుంటూ పోతే హైయెస్ట్ చెక్ వచ్చేసి 50,303 రూపాయలు వచ్చింది. ఇలా ఎందుకు నాకు ఇంకా కూడా దీని మీద ఎందుకు ఇంకా పిచ్చి పెరుగుతుందంటే, నేను ఒకటే అబ్జర్వ్ చేసిన లీడర్స్ ఇందులో ఏంటంటే, బయట నేను ఎన్నో పనులు చేసిన, అక్కడ వ్యవసాయంలో కాంపిటీషన్ పెరిగింది, మనకు అక్కడ కాంపిటీషన్ పెరిగే కొద్దీ మనకు ఆదాయం అనేది తగ్గింది. ఇక్కడ లారీ బిజినెస్ లోకి వస్తే, ఇక్కడ లారీ వ్యవస్థలో కూడా కాంపిటీషన్ పెరిగే కొద్దీ ఆదాయం తగ్గుతుంది, ఖర్చు పెరుగుతుంది. కానీ ఇక్కడ వెస్టేజ్ లో మాత్రం ఎంత ఎక్కువ మంది వస్తే అంత ఇన్కమ్ పెరుగుతుంది, ఎంత కాంపిటీషన్ పెరిగితే అంత ఇన్కమ్ వస్తుంది అనేది నాకు అర్థం అయిపోయింది. దానికి ఇంకోటి ఏంటంటే 3 జనరేషన్ ఎక్కడ పోయినా ఇప్పుడున్న సమాజంలో ఎక్కడ పోయినా డబ్బులు లేవు, ఇంకోటి మనకు భవిష్యత్తు కూడా లేదు. ఇవన్నీ అర్థం చేసుకొని ఇందులో స్ట్రాంగ్ గా నిలబడ్డా నేను. వాయిస్ ఓకేనా మేడం? ఓకే సార్ మాట్లాడు. ఓకే మేడం. నాకు ఏమర్థమైందంటే, మన మహా గురూజీ ఎంఎస్ఆర్ సార్ వాళ్ళ తమ్ముడు రమణ సార్ ఒక రోజు జూమ్ మీటింగ్ ఇచ్చిండు మన టీంకి. ఇచ్చినప్పుడు సార్ ఒక మాట మాట్లాడండి, నేను ఎంఎస్ఆర్ సార్ గారు ఇద్దరం ఒకేసారి ఐడి చేసుకున్న తర్వాత నాకు 30,000 చెక్ వచ్చిన తర్వాత అప్పుడు ఏంది రియల్ ఎస్టేట్ అనేది చాలా ఊపు మీద ఉంది, ఇందులో 30,000 చెక్ వచ్చింది, ఇది లేట్ గా వస్తున్నాయి డబ్బులు అని నేను రియల్ ఎస్టేట్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బాగుంది. ఆ తర్వాత ఏమైందంటే ఈ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయి చాలా అప్పులు అయింది, అంతా ఆగమైంది. అప్పుడు సార్ ఇన్కమ్ అనేది పెరిగిపోయింది. నేను మళ్ళీ రీజాయిన్ వచ్చేసరికల్లా నా చెక్ ఏమో ఇక్కడే మళ్ళీ స్టార్టింగ్ 0 నుంచి వచ్చిన, సార్ అప్పటికే 10 లక్షలకు వచ్చిండని చెప్పిండు.
అంటే నాకు అర్థమైపోయింది. ఒక్కోసారి నేను కూడా మీ అంత ఈ టెన్షన్లు ఎందుకు, ఈ అన్ని ఆరాటాలు ఎందుకు, నాకు బిజినెస్ ఆ బండ్లు అవి చూసుకుంటా అనుకున్న సమయంలో నాకు ఆ సార్ వాళ్ళే గుర్తొచ్చేది. వాళ్ళు కూడా ఇద్దరు అన్నదమ్ములే. అన్న చేసుకుంటూ వెళ్ళిపోయిండు, ఆయన పైకి వెళ్ళిపోయిండు. తమ్ముడు ఏదో పక్కదారి చూసి పక్కకి వెళ్ళిపోయి ఆగిపోయి ఇవాళ వస్తే మళ్ళీ కిందికి వెళ్ళి వచ్చిండు. రేపు నేను ఆగిపోతే కూడా నా పరిస్థితి కూడా అదే అవుతుంది అనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇందులో ఉంది నాకు తెలిసి అర్థమైంది. నిలబడితే ఒక రోజు 2 రోజులు లేట్ అయినా పర్లేదు, వస్తది. మనం పెట్టింది మిరప చెట్లో లేకపోతే కూరగాయ చెట్లో కాదు, మనం పెట్టింది మామిడి మొక్క. ఇంకోటి ఉదాహరణ ఏం తీసుకుంటా అంటే, మా ఇంట్లో కొబ్బరి చెట్లు నేనే తీసుకొని 2 చెట్లు పెట్టాను. అతను నాకు ఇచ్చినప్పుడు ఏం చెప్పిండంటే 2 సంవత్సరాల కాయలు కాస్తే హైబ్రిడ్ ఇవి, చాలా మీరు చిన్నగా ఉన్నప్పుడే కాస్తాయని అతను చెప్పిండు. కానీ 2 సంవత్సరాల తర్వాత చూస్తే కాయలే అవి. అరే కాస్తలేవు అని నేను అలా వండుకుంటాను. 5 సంవత్సరాలకు కాసినాయి. అప్పుడు నాకు అర్థం, ఇప్పుడు 5 సంవత్సరాలకు అవి ఎట్లా కాస్తున్నాయి అంటే మామూలుగా కాయట్లేదు. నేను అనుకున్నా ఇప్పుడు ఆ రోజు 2 సంవత్సరాల తర్వాత కాస్తలేవని తీసేస్తే ఈ రోజు నేను ఎంత లాస్ అయ్యేవాన్ని అని ఊహించి ఈ బిజినెస్ కూడా సేమ్ అదే 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 మాదిరిగా నేను బిలీవ్ చేసిన. అదే మాదిరిగా బిలీవ్ చేసుకుంటూ ఈ రోజు జర్నీ చేస్తున్నా. వాయిస్ ఓకేనా మేడం? ఓకే సార్, ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ. అలా చేసుకుంటూ ఉన్న తరుణంలో ఏదేమైనా చేయండి లీడర్స్, మనకి ఎక్కడ కూడా భవిష్యత్తు లేదు. ఎంత ఈ రోజు చాలా మంది ఏలని నన్ను కూడా చాలా మంది చేస్తున్నారు. ఎందుకంటే అరే 2 లారీలు ఉన్నాయి, ఇంకో లారీ తీసుకోరా, నీకెందుకురా ఇదంతా, ఆగమవుతావురా, సబ్బులు అమ్ముతావా, ఇది అమ్ముతావా, అది అమ్ముతావా, ఎన్నో ఏలన చేస్తారు. అలాంటి వాళ్ళతో మాట్లాడే బంద్ చేసిన. నా ఫీల్డ్ నేను ఇంత ముందుకు ఉన్న బిజినెస్ లో ఉదయం గానీ సాయంత్రం గానీ మా మేడం తెలుసు, మొత్తం అవే ఫోన్లు వచ్చేది. గంటలు గంటలు వాళ్ళతో సోళ్ళు మాట్లాడేది. మాట్లాడితే అప్పుడు అక్కడ రూపాయి కూడా రాకపోయేది. ఇప్పుడు వాళ్ళు నాకు ఫోన్లు చేసినా గానీ ఒక్కొక్క 2 సార్లు 3 సార్లు చేస్తే ఎత్తకపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కూడా కాల్ చేయట్లేదు. నాకు అనిపించింది ఇలాంటి ఫోన్లు చేసి మాట్లాడడం వల్ల నా టైం వేస్ట్. మంచి చెప్పేటోళ్ళు మాటలు విన్నా గానీ వీళ్ళు మంచి చెప్పేటోళ్ళు కాదు, చెడువాకం చేసేటోళ్ళు. నీకు వస్తే లక్షలు అంటారు, నీకు వస్తుందా అంటారు, సబ్బులు అమ్ముతున్నావా అంటారు, ఏదేదో చెప్తారు. ఇంకోటి లీడర్స్, నాకున్న డ్రీమ్ ఏంటంటే నేను చేసే పనిలో ఎప్పుడు కూడా నాకు షూ వేసుకునే అవకాశం లేదు, టక్ వేసుకునే అవకాశం లేదు, టై వేసుకునే అవకాశం లేదు, షూట్ వేసుకునే అవకాశం లేదు. నాకు అప్పుడు అనిపించేది, చాలా మంది నేను సిటీలో తిరిగి చూసినప్పుడు వీళ్ళలాగా నేను ఎప్పుడు షూ వేసుకోవాలి, వీళ్ళలాగా ఎప్పుడు టక్ వేసుకోవాలి అనే కోరిక అప్పుడప్పుడు అనిపించేది. కానీ నేను వేరు, నాకు అలాంటి అవకాశం రాదుగా, నాకు లేదు అని డిసైడ్ అయిపోయింది. కానీ వెస్టేజ్ త్రూ ద్వారా నాకు ఈ అవకాశం మళ్ళీ ఆ భగవంతుడు కల్పించాడు అనుకుంటా. అసలు మన మైండ్ లో ఏదనుకుంటే అది జరుగుతుందని నాకు అనిపించింది. కానీ చాలా నెంబర్ 1 లీడర్స్ వెస్టేజ్ అనేది. ఇందులో అర్థం చేసుకున్న వాళ్ళకి అది మామూలు కాదు. 3 సంవత్సరాలు కష్టపడితే 3 తరాలు సుఖపడతాయి. మనం 3 రోజులు చేసి రావట్లేదంటే రాదు. మనం నెల రోజులు జీతం చేస్తేనే డబ్బులు ఆ టైంకి ఇచ్చేది మా ఎక్కువ. అలాంటిది నేను 3 తరాలు సెట్ కావాలంటే కనీసం 3 సంవత్సరాలు చేయకపోతే ఎలా లీడర్స్? చాలా మంది అంటుంటారు, నేను ఇన్ని రోజులు అవుతుంది, నాకు టీం రావట్లేదు, నాకు డబ్బులు రావట్లేదు, ఏం చేస్తాం అంటే, ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనియాలంటే 9 నెలలు వెయిట్ చేయాలి. అలాంటిది మనం 3 సంవత్సరాలు సెట్ కావాలంటే కనీసం 3 సంవత్సరాలు వెయిట్ చేయకుండా అప్పుడే డబ్బులు కావాలంటే ఎలా వస్తాయి? ఇది ఒక్కటే వినియోగించుకోండి, అర్థం చేసుకోండి లీడర్స్. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఇందులో వెయిట్ చేసి ఉన్న వాళ్ళు ఇంతవరకు ఓడిపోయినట్టు ఎవరు లేరు. ఎందుకంటే నేను చూస్తున్న చాలా మందిని, అందరూ కష్టపడుకుంటూ వచ్చిన వాళ్ళే. ఈ రోజు రాకపోవచ్చు, 2 సంవత్సరాల తర్వాత 50,000 లక్ష వస్తే నష్టమా? ఆ తర్వాత నీకేమైనా 2 సంవత్సరాల దాకా నువ్వు బయటలో చేస్తే నీకు 50,000 వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదు. ఇవన్నీ నేను చాలా చాలా బయట అవన్నీ అర్థం చేసుకొని ఇందులో నిలబడ్డా. 100% ఏదేమైనా ఇంట్లో సక్సెస్ అవుతామనే గ్యారంటీ, నమ్మకం నాకుంది. ఎందుకంటే బయట కూడా ఎవడో చెప్పిన పనికి, ఎవడో చేసేదానికి అక్కడ వాడు ఏ మ్యూజిక్ వేస్తే ఆ డాన్స్ చేయాలి. ఇక్కడ మన పని మనం. నాకు ఉదాహరణకి మొన్న 2 రోజులు హెల్త్ బాగాలేక ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలే. నాకు ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు, నువ్వు ఎందుకు రాలేదు, ఎందుకు పోలేదని. అదే వేరే దగ్గర ఎక్కడన్నా పని చేసినాం అనుకో, ఎన్ని ఫోన్స్ వస్తాయి, ఎన్ని ఇబ్బందులు అవుతాయి. ఆ రోజు మనకి ఏమన్నా డబ్బులు ఇస్తారా? ఒకటే. అలాంటిది ఇది ఓన్ బిజినెస్, ఓన్ గా చేసుకునే బిజినెస్ ఇది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క లీడర్స్, జూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా నా మాటలు విని ఒక్కరిద్దరు మారినా చాలా సంతోషం. ఎందుకంటున్నా అంటే బయట ఎక్కడ కూడా డబ్బు లేదు, మనకు అంతా తెలుసు. అందరూ కూడా చాలా వరకు
ఒకప్పుడు నేను వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు ఏమయ్యేదంటే కూలి వాళ్ళకి ఇంటింటికి పోయి పిలుచుకొచ్చేది నేను. ఇంటింటికి పోయి చెప్తే అందరు వచ్చేది. ఇప్పుడు ఇంటింటికి పోవాల్సిన అవసరం లేదు. ఫోన్ చేస్తే లేకపోతే వాళ్ళు ఫోన్ చేస్తున్నాం ఇట్లా వచ్చేది. ఇంకోటి ఒకప్పుడు ఊర్లో ఉపరపండి కానీ ఇక్కడ హైదరాబాద్ అడ్డం మీద కానీ జనాలు కనపడకపోయేది. ఎందుకంటే లేబర్లు షార్టేజ్ ఉండి తీసుకొని వెళ్ళిపోయేది. ఇప్పుడు లేబర్లు అడ్డ మీద ఏంది వెయిట్ చేస్తున్నారు, ఏంది పనులు లేక వెయిట్ చేస్తున్నారు. ఇంకా కొద్ది రోజులు అయితే ఆకాశ మంది కూడా దొరకవు. ఎందుకంటే ఊర్లలో మొత్తం వ్యవసాయం చేయడానికి మొత్తం మిషన్స్ వచ్చినాయి. ఒకప్పుడు నేను వరి పండించేటప్పుడు నాగలు కట్టి దున్నేది. దాని తర్వాత ట్రాక్టర్ పెట్టి దున్నడం స్టార్ట్ చేసాడు. ఆ తర్వాత అసలు మనిషికి పని లేకుండా పోయింది. ఒకప్పుడు వరి వచ్చేది, జనాలు వచ్చేది, ఒక వారం రోజులు పని దొరికేది ప్రతి ఒక్క మనిషికి. అలాంటిది ఇప్పుడు వారం రోజులు కాదు కదా, ఒక్క రోజు కూడా పని దొరకని సిచ్యువేషన్. వరి నాటు పెట్టిన కాంచి మిషన్ స్టార్ట్ అవుతే వరి కోసి కుప్ప పోసి ఇంట్లో పోసేదాకా మిషన్సే ఉన్నాయి. మనకి ఎలాంటి పని కూడా దొరకదు. ఫ్యూచర్ ఇంకా చాలా చాలా ఘోరంగా ఉండబోతుంది. కాబట్టి లీడర్స్ ఇప్పటికైనా మేల్కొని ఇది ఎందుకు చేయాలి, ఫ్యూచర్ ఏంది, ఇప్పుడు వచ్చే రూపాయికి ఆలోచించకండి, తర్వాత వచ్చే 5 రూపాయల గురించి ఆలోచించండి దయచేసి. ఓకే మేడం. సూపర్ సార్. సూపర్ సార్. ఏంటంటే ఓకే మేడం, నా గోల్ వచ్చేసి డిసెంబర్ 2025 డిసెంబర్ కల్లా మినిమం 1,00,000 తీసుకోవాలి. నా కింద డౌన్ లైన్ కి మంచి మంచి చెక్కులు వేయాలి. వాస్తవానికి నేను ఏరి కోరి తెచ్చుకున్న లీడర్స్ కూడా ఇప్పుడు ఎవరు కూడా లేరు. ఎందుకంటున్నా అంటే వాళ్ళందరూ నా దగ్గర అనుసంధానం. వాళ్ళు ఒకప్పుడు చాలా మంది చెప్పగానే కొంతమంది వచ్చిర్రు, మంచి లీడర్స్ అయ్యారు. వాళ్ళు 2-3 చెక్కులు తీసుకున్న తర్వాత నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కొత్త వాళ్ళు వచ్చి అసలు వాళ్ళు కమిట్మెంట్ అయి నాలాగా వనజ మేడం, రేఖ మేడం తీసుకొచ్చి వనజ మేడం చేసి వెళ్ళిపోతే ఈ రోజు వనజ మేడం, ఆ మేడం తర్వాత ఎంతో మంది లీడర్ని తయారు చేసింది. మెయిన్ లెగ్ వచ్చేసి ఇంకో లెగ్గులు వచ్చేసి మా బామారిది కూడా సిల్వర్ అయిన తర్వాత 2-3 చెక్కులు తీసుకున్న తర్వాత ఆగిపోతే అతని ద్వారా వచ్చిన నాగు సార్ అని పాలర్ టీము, వాళ్ళు మంచి మంచి లీడర్స్ వచ్చారు, కమిట్మెంట్ అయిన లీడర్స్. వాళ్ళందరికి వాళ్ళు నన్ను నమ్మి వచ్చారు. వాళ్ళకి చెక్కులు ఇప్పించుకుంటూ నేను డిసెంబర్ వరకల్లా వాళ్ళని ఒక రేంజ్ లో ఉంచి నేను ఒక రేంజ్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ.